ఇంద్రాశోభన్ గారితో మాట్లాడదాం. ఇంద్రాశోభన్ గారు, రేవంత్ హరీష్ రావు ఫ్లైట్ ముచ్చట ఇక్కడ వరకు దారి తీసింది. పాపం ఊరికనే కవితను బలి చేశారు. ఇద్దరు ఫ్లైట్లో వచ్చిన సమయం ఏం టాక్ జరిగినాయి, అసలు కవిత ఎట్లా బలైంది ఈ ఫ్లైట్లో జరిగిన విషయాలపైన? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్లో ఉన్న ఇద్దరు సోదరులకు, మీకు అలాగే ఆర్టీవీ ప్రేక్షకులకు గుడ్ ఆఫ్టర్నూన్. కవిత గారు ఇచ్చినటువంటి స్టేట్మెంటు, మాట్లాడినటువంటి తీరు తెన్నలు కనుక చూసినట్లయితే మొన్నటి వరకు గ్రీకు వీరుడు లీకు వీరుడు అని మాట్లాడి ఇవాళ యూటర్న్లో ఉన్నారా అని నాకు ఒక నిమిషం అనిపించింది. అంటే ఇక్కడ తండ్రి వాళ్ళ అన్న ఇద్దరు సేఫ్ సైడ్ మంచి వాళ్ళు, వీళ్ళు మాత్రమే చెడ్డవాళ్ళు అన్నారు. మన ఈ సమాజం అంతా ఏం మాట్లాడుకుంది, ఆ కుటుంబంలో ఉన్న ఆ నలుగురు అంతే అనేది మనం మాట్లాడుకున్నాం. వాస్తవాలు కూడా అవి వాస్తవం. చెప్పండి సోదరి, బయట అఫ్ కోర్స్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడినా, ప్రజా సంఘాలు మాట్లాడినా, అవినీతి విషయానికి వచ్చినప్పుడు ఏమంటారు, ఆధిపత్యం గురించి వచ్చినప్పుడు ఆ నలుగురు ఆ కుటుంబ సభ్యులదే ఆధిపత్యం నడిచిందన్నది వాస్తవం. సో అదే నేను చెప్పినటువంటి విషయం. సో ఇవాళ మనం ఎన్ని మాట్లాడినా ఏం చేసినప్పటికీ కూడా సోదరి కవిత గారు మాట్లాడినటువంటి సామాజిక తెలంగాణ ఉండొచ్చు, ఇతరత్ర విషయాలన్నీ కనుక మనం గమనించినట్లయితే పార్టీలో జరిగినటువంటి లుకలుకల విషయాలు ఒక ఇంటి బిడ్డ బయట మాట్లాడినప్పుడు ఇది 100% ప్రతిపక్షాలు మొన్నటిదాకా మాట్లాడిందే ఆమె ఐఎస్ఐ మార్క్ వేసింది దానిపైన. ఇట్స్ అబ్జల్యూట్లీ రైట్. దీంట్లో ఎవరికి ఎలాంటి శశబిషలు లేవు. అయితే ఇక్కడ మాట్లాడినటువంటి నిన్నటి నుంచి తీసుకొని మాట్లాడుతున్నటువంటి దానికి మనం గమనించినట్లయితే 3 రోజుల నుంచి వచ్చేదానికి ఓన్లీ ఇదంతా కూడా అంటారు హరీష్ రావు గారికి, సంతోష్ రావు గారికి మాత్రమే కుటుంబ సభ్యుల మధ్య అంటే ఆ పార్టీని ఆయన దాన్ని తీసుకోవడం కోసం మాట్లాడుతున్నారన్న విధంగా చెప్తున్నారు. ఇక్కడ మీ ఇంటి పంచాయతీ ఉంటే మీరు తెలుసుకోవాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏం సంబంధం అని అడుగుతున్నాను. ఫ్లైట్లో పోయారు అని అంటే పోయినారా లేరా ఎవిడెన్స్ ఏమీ లేదు. ఆమె దగ్గర ఏమనంటే చూపిండొచ్చు. ఒకవేళ పోయినారు అని మనం కాసేపు అనుకున్నప్పటికీ కూడా ఎవరైనా కూడా న్యాచురల్గా జనరల్గా ఉండే ఫ్లైట్లలో వెళ్తారు. వెళ్ళినంత మాత్రాన వాళ్ళతో మాట్లాడి ఆయన ఇచ్చిన స్కెచ్ ప్రకారంగా ఆయన మూవ్ అయ్యాడంటే నవ్వుతారు ఎవరైనా. హరీష్ రావు అనేటువంటి వ్యక్తి అయినా పోనీ మొన్నటిదాకా కవితని వాళ్ళ పార్టీ వాళ్ళు ఏం చెప్పినారు, వాళ్ళ అన్న కూడా కొన్ని సందర్భాల్లో ఇండైరెక్ట్ కూడా చెప్పినారు. సో దీని వెనక రేవంత్ రెడ్డి గారే ఉన్నారని మాట్లాడారని వాళ్ళు కూడా చెప్పినారు. మరి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు నడుచుకొని ఇవన్నీ నువ్వు బయట పెట్టి మాట్లాడినావా అని అడుగుతున్నాను నేను. సో మనం మాట్లాడేటప్పుడు కూడా పొలిటికల్ లైన్లో అవతల వాడు నమ్మే విధంగా ఉండాలి, నమ్మశక్యంగా ఉండాలి. నీ కుటుంబాన్ని ముక్కలు చేసింది నువ్వు. కాళేశ్వరం 3 పిల్లర్లు ఏ విధంగా 3 ముక్కలు అయ్యిందో ఇవాళ నీ ఇల్లు, నీ కుటుంబం కూడా, నీ పార్టీని కూడా 3 ముక్కలు నువ్వు చేసినావు. చేయడానికి కారణము నువ్వే. కర్త కర్మ క్రియ. మీ నాయన చేసిన పనులు, మీ అన్న చేసిన పనులు, మీ బావ చేసిన పనులు, మీ చిన్నన్న చేసిన పనులు అన్నీ నువ్వే బయట చెప్పి మాట్లాడుతున్నావు కదా. సో దానికి మమ్మల్ని ఎందుకు బాధ్యులను చేస్తున్నాను. కాళేశ్వరం పైన ఆరోపణల విషయంలో కేసీఆర్ పై ఆరోపణలు వస్తున్నాయి. కేసీఆర్ పైన కేసీఆర్ సిద్ధంగా అయ్యారు. కానీ హరీష్ రావు విషయంలో, భూ కబ్జాలు చేసినటువంటి సంతోష్ రావు విషయంలో కూడా ఎందుకు కేసులు లేవు? తప్పకుండా కేసులు ఉంటాయి. కేసులను అంత ఈజీగా వీళ్ళని పక్కకు తప్పించే పరిస్థితి ఉండదు. రెండో విషయం ఏంది అని అంటే ఇవాళ కేసీఆర్ అనేటువంటి వ్యక్తి పార్టీ ప్రెసిడెంట్. గత ప్రభుత్వంలో అన్ని నిర్ణయాలు కేసీఆర్ ద్వారానే జరిగినాయి. కాబట్టి ఫస్ట్ ప్రథమ ముద్దా ఎవరు ఉంటారు, కేసీఆర్ గారే ఉంటారు. రెండోరు ఎవరు ఉంటారు, కేటీఆర్ అనేటువంటి పార్టీ ప్రెసిడెంట్. ఆయన డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి షాడో సీఎంగా పనిచేసినటువంటి అంశాల పట్ల ఈ ప్రభుత్వం ఎంక్వైరీ చేసిన దాంట్లో ముందు పెట్టినారు. నెక్స్ట్ ఇరిగేషన్కి వచ్చినట్లయితే ఇరిగేషన్లో హరీష్ రావే, కేసీఆర్ తర్వాత మొత్తం అన్ని హరీష్ రావు గారే. ఇవే విషయాలు ప్రభుత్వం తీసుకుంది తప్ప ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పర్సనల్ ఇంటెన్షన్ ఏముంటుంది, కాంగ్రెస్ పార్టీ పర్సనల్ ఇంటెన్షన్ ఏముంటుంది అని అడుగుతున్నా. తెలంగాణ ప్రజల సొమ్ము ఎట్లా దోచుకొని ఎట్లా దాచుకున్న దానికి వాళ్ళ ప్రశ్న. ఇవాళ సిబిఐ ఎంక్వైరీ చేసినప్పుడు ఇవాళ నా సోదరి కవిత దగ్గర నుంచో మొదలు పెట్టాలని నేను అడుగుతున్నాను. ఎందుకనంటే ఆ కుటుంబంలో ఫస్ట్ అన్ని రహస్యాలు తెలిసిందని నువ్వే కాబట్టి తప్పకుండా నీ ద్వారా అన్ని మొదలుపెట్టి ఇవన్నీ జరగాల. ఆడలేక మధ్యలో బాలేనట్టుగా మీ యొక్క రాజకీయంలో, మీ యొక్క కుంపట్లో మరి దాచుకున్న డబ్బుల్లో వాటాలు చక్కగా రానందుక ఈ కుంపట్ అన్నది కూడా ఈ సమాజం మాట్లాడుకుంటుంది కదా. సో ఇవాళ ఎవరు ఎన్ని చెప్పినా ఏం మాట్లాడినా కూడా కవిత గారు చెప్పేటువంటి మాటలకి, కవిత మాట్లాడి పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యమంత్రి గారి పైన చేసే ఆరోపణల పైన పసలేదు, సానిడిటీ లేదని తెలియజేస్తున్నా. ఇవాళ మా సోదరు ఇంకేమో సామాజిక తెలంగాణ గురించి మాట్లాడిన దాంట్లో మా నాయన దళితులకు భూమి ఇచ్చినాడు కాబట్టి ఇది సామాజిక తెలంగాణ కోసం కాదా, మా యొక్క ఉత్పత్తి కులాలకు, మా బీసీ కులాలకు సంబంధించిన దాంట్లో వాళ్ళకి ఏదో చేయాలని ఒక ప్రయత్నం చేశాడు, అది సామాజిక తెలంగాణ. ఆ రోజు మాట్లాడిన సామాజిక తెలంగాణ ఏ కంటెంట్లో మాట్లాడినారు మీరు? తెలంగాణ అనేది భౌగోళికంగా వచ్చింది కానీ సామాజికంగా రాలేదు, దీనికోసం నా ప్రయత్నం చేస్తున్నాను చెప్పింది ఆమె. ఇవాళ స్టేట్మెంట్ మార్చి మళ్ళీ అందుకని అంటున్నా, బీఆర్ఎస్ పార్టీ నిన్న చేసినటువంటి దాంట్లో చాలా క్లియర్ కట్గా నేను ఒకటే అడగదలుచుకున్నా. గతంలో ఆల నరేందర్ గారినైనా, విజయశాంతి గారినైనా, విజయ రామారావు అయినా కూడా, నాయక్ గారినైనా కూడా వీళ్ళందరినీ మీరు ఎక్స్పెల్ చేస్తారు, సస్పెండ్ చేయాలి, ఎక్స్పెల్ చేశారు.
ఇవాళ మీరు కవిత గారు మీ పార్టీని ఇంత నష్టం చేసిందని మీరు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఓన్లీ సస్పెండ్ చేశారు. మీరు సస్పెండ్కి ఎక్స్పెల్కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. సో రేపు తండ్రి బిడ్డల బంధము, అన్నా చెల్లెల అనుబంధము వీటన్ని బలపడి మళ్ళీ తిరిగి అన్న నన్ను క్షమించి అన్న దగ్గర తీసుకోమంటే మరి వస్తారా, తీసుకుంటారా అని అడుగుతున్నాను. రేవంత్ రెడ్డి హరీష్ రావు డైరెక్ట్ చేస్తున్నారు, రాజకీయ కోణంలో ఏదో చెప్పాలి కదా తమ్మి. కవిత అంటున్నారు. నేనేం చెప్తున్నా, మీరేమంటారంటే కవితను డైరెక్ట్ చేసిరా మరి హరీష్ రావు రేవంత్ మాట కేటీఆర్ అంటున్న ప్రకారంగా రేవంత్ కవితను డైరెక్ట్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి హరీష్ రావుకి చెప్పిండా కవితకు చెప్పిండా? మీరేం చెప్తారు? నేను ఒక మాట ఏం చెప్తున్నానంటే మాకెవరి గురించి ఎవరికి చెప్పాల్సి ఉంటే అవసరం లేదు. చెప్పితే వినే అంత మూర్ఖులు కూడా వాళ్ళు కారు. ఎందుకు అని అంటే దే నో ఎవ్రీథింగ్. అందరూ కూడా పవర్ ఎట్ స్ట్రాంగ్. మొన్నటిదాకా కేసీఆర్ ముఖ చిత్రం, ఇవాళ కేసీఆర్ గారు సైడ్ అవుతున్న సందర్భంలో వీళ్ళంతా కూడా పార్టీ ఆధిపత్యం కోసం వీళ్ళ యొక్క పోరాటం, వారి యొక్క ఆ స్వార్థ రాజకీయమే తప్ప ఇక్కడ కాంగ్రెస్ పార్టీని రాజకీయ కోణంలో ఇన్వాల్వ్ చేస్తే ఏదో అడ్వాన్స్ ఏదో వాళ్ళకి ఏదో బెనిఫిట్ అవుతుందని దాంట్లో. లేకపోతే మరి హరీష్ రావు ఏమన్నా రేపు బీజేపీ వైపుకి వెళ్తున్నటువంటి సందర్భం ఏమైనా కనబడుతుందో ఏమో, ఆ సందర్భంలోనే ఆయనను ఈ రకంగా చేసి జనాల్లో వదిలేనేమన్నా స్కెచ్ గీసుకున్నారో మనకేం తెలుసు. రాజకీయ కోణంలో ఏదైనా జరిగి ఉండొచ్చు, నేను కాదనట్లే. బట్ కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఇన్వాల్వ్ చేయడం సరైనది కాదు. కవిత గారు చేసినటువంటి స్టేట్మెంట్ ఇంకొక స్టేట్మెంట్ కోట్ చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో హరీష్ రావు అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆయన రేవంత్ రెడ్డి అక్కడ ఒక వ్యక్తిని వెంకట బలమూరినప్పుడు అభ్యర్థిగా ప్రకటించి కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఓడిపోతున్న వాదన అప్పుడు ఆయన కోట్ చేశారు ఆ పదాన్ని. సో హరీష్ రావు గారేమో అక్కడ డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం, హరీష్ రావు అక్కడ ఇక్కడ ఇన్ఛార్జ్గా వేయడం, ఇద్దరు కలిసి ఇట్లా అయిందని గెలిపించారు. సో అప్పటి నుంచి వీళ్ళ బంధం ఇంకా ముడిపడింది, ఇంకా స్ట్రాంగ్ అయింది అని చెప్పి చెప్తున్నారు. ఉదాహరణ కూడా చెప్తున్నారు. ఒక రకంగా ఇప్పుడు ఈ విషయాలు ప్రజల్లోకి వెళ్ళినా కూడా ప్రజలు కూడా నిజమైన నమ్మే అవకాశం కూడా ఉంటుంది. ఒకటి చెప్తాను, హుజురాబాద్ ఎలక్షన్ ఎన్నిక బై ఎలక్షన్ అనేది కంప్లీట్గా డిఫరెంట్. ఈటల రాజేందర్ అనేటువంటి వ్యక్తి ఒక తెలంగాణ మూవ్మెంట్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అప్పుడు ఆ రోజు కేసీఆర్ గారు ఆయనని బయటకు పంపించినటువంటి తీరు కూడా చాలా ఈ సమాజం అంతా కూడా ఆయన పట్ల సానుభూతిని చూపింది. సో ఒక పార్టీలో పుట్టి పెరిగి వచ్చిన తర్వాత ఒక అవినీతి మరక వేసి ముద్ర వేసి ఆయనని ఆగం పట్టించారన్నది ఆ రోజు చాలా సింపతి ఉంది ఈటల రాజేందర్ గారి పైన. సో ఆ సందర్భంలో జరిగినటువంటి ఎన్నికగా మనం చూడాలి తప్ప ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీలో ఏదో చేస్తే అప్పటికి కాంగ్రెస్ పార్టీ ఆ సందర్భంలో ఆ మూమెంట్ ఆ సిచ్యువేషన్లో మేము చాలా టఫ్ సిచ్యువేషన్లో ఉన్నాం. అప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా టఫ్ సిచ్యువేషన్లో ఉంది. అట్లాంటప్పుడు బల్మూరి వెంకట్కి మా ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్గా టికెట్ ఇచ్చినాం, లోకల్ వాడు కాబట్టి టికెట్ ఇచ్చినాం. సో ఆ ఎన్నికలకి ప్రజలు డిసైడ్ చేసినట్టు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. హరీష్ ఆ రోజు ఇదేంటి మన రైతు బంధు కాదు దాని దళిత బంధు స్కీమ్ అప్పుడే కదా వచ్చింది. ఇంటికి 10 లక్షల రూపాయలు ఇస్తే కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓటు వేయలేదు. సో ఆ ఎపిసోడ్ అన్నది కంప్లీట్ డిఫరెంట్. దాన్ని దీనికి ముడిపెట్టి ఏమంటారు తలకాయకు బోడుగుండుకు సంబంధం లేనట్టుగా ముచ్చట్లు ఆ ఎన్నిక రిజల్ట్ కి దీనికి సంబంధం లేదు. సో హరీష్ రావు గారు అనేటువంటి వ్యక్తి తెలివికల్ల వ్యక్తి, ఎప్పుడు ఏదైనా ఎక్కడైనా ఏదైనా చేయగలుగుతాడు. మా సోదరు ఇందాక చెప్పింది ట్రబుల్ షూటర్ కాదు, ఆయన మేకర్ ట్రబుల్ మేకర్ అని చెప్పింది. సో మేకరా షూటరా అనేది అన్నీ కూడా మీ ఇంట్లోనే మీ కుటుంబ సభ్యులకే మీకు సంబంధించినటువంటి ముచ్చట్లే. కాబట్టి ఈ రాష్ట్రంలో మీరు ఎవరు ఏం చెప్పినా ఈ తెలంగాణ సమాజం నమ్మదు. సో మీరందరూ కూడా అంతా ఒకే తాట్ను ముక్కలే ఒకటే లైన్ లో ఉంటారు. మీరు బయట ఉన్నా లోపల ఉన్నా ఇంకో చర్చ కూడా జరుగుతోంది. మీ పార్టీలోకి వస్తుందట, ఆహ్వానిస్తున్నారా? మా పిసిసి గారు నిన్న చెప్పినట్టుంది, మా దగ్గర అలాంటి చర్చే లేదు, మాకు అలాంటిది లేదని కూడా మా పిసిసి గారు చెప్తున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే ఇవాళ నిన్న కాంగ్రెస్ నుంచి ఒక లైన్ వచ్చింది, బీజేపీ నుంచి ఒక లైన్ వచ్చింది. సో ఈమె ఇప్పుడు ఇండిపెండెంట్గా ఉండాలన్నా లేదంటే జాగ్రత్త నుంచి నడిపియాలా లేదంటే ఇంకో పార్టీ పెట్టాలన్న సందర్భం సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏ పార్టీ పోయే పరిస్థితి లేదు, పార్టీ పెట్టే పరిస్థితి అంతకన్నా లేదు. కాబట్టి మళ్ళీ నేను తిరిగి బీఆర్ఎస్ గూడుకు చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ లైన్లో చాలా సాఫ్ట్ కార్నర్లో ఇంటి సభ్యుల పైన మాట్లాడిందో నాకు అనిపించింది. బీజేపీ మన కుట్రలు చేసిందా కవిత ఈ రకంగా డిసిషన్ తీసుకోవడం పైన? సార్ ఇప్పుడు ఈ ప్రశ్నలకు తావులేదండి. పాలిటిక్స్ కవిత గారు చదువుకోలేదా, కేసీఆర్ ఏమో ఆషామాషి నాయకుడా, కేటీఆర్ ఏమో చదువుకోలేదా, హరీష్ రావు చదువుకోలేదా? మేమేదో కుట్రలు చేస్తే ఆ కుటుంబం విచ్ఛిన్నం అవుతుందా? మాకేమైనా అవసరం ఉందా? 0 మార్కులు వచ్చిన స్టూడెంట్తో ఎవరైనా సోపతి చేస్తారా? మీరు చేస్తారా? సరిగా చదవనంతో పోతారా, చదివిన వాళ్ళతో పోతారా? ఎవరైనా అరే మేము టాపర్. టుడే వీఆర్ టాపర్ ఇన్ అవర్ కంట్రీ. టుడే బీజేపీ పార్టీ ఇస్ ద టాపర్ ఆఫ్ అవర్ కంట్రీ. అన్ని రాష్ట్రాలలో కూడా టాపర్ మేము. సో ఆ రకంగా ఒక 0 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ తోని అంటగట్టడం అనేది ఈ పాలిటిక్స్ తెలంగాణలో తను
మీరు అప్పటికి బీఆర్ఎస్లో కొనసాగుతున్న సమయంలో కూడా యునైటెడ్ పూలే ఫ్రంట్ అని పట్టుకొచ్చింది తెలంగాణ జాగృతి. బయటకు వచ్చిన తర్వాత రకరకాల యాక్టివిటీస్ అని చెప్తున్నట్టుగా 47 నియోజకవర్గాలు తిరిగింది. యునైటెడ్ పూలే ఫ్రంట్ అనింది. ఒక అమ్మాయి ఎవరో కాస్ట్లో చనిపోతే అక్కడికి వచ్చి 42% రిజర్వేషన్ గురించి కొట్లాడింది. సో తనేంటి అంటే వచ్చిన తర్వాత నుంచే బీఆర్ఎస్ లైన్ దాటిపోయిందా? మీకు చాలా దగ్గరగా మీకు తనతో పాటు ట్రావెల్ చేశారు కాబట్టి. ఐ వాస్ టు పూలే ఫ్రంట్ కన్వీనర్ ఉంటే నేనేమంటానంటే వారు ఎంచుకున్న అంశాలు కరెక్టే, కానీ ఆ అంశాలు వారు ఎప్పుడు ఎంచుకున్నారు అనేది టైమింగ్ ఒకటి. రెండవది ఏంటంటే వారు ఎంచుకోవడం తప్పు. కొన్ని అంశం సామాజిక తెలంగాణ గురించి వారు ఎట్లా పోరాడతారు అనేది ఒక అంశం. రెండవది పార్టీలో జరిగినటువంటి అనేక విషయాలు, ఉద్యమకాలను పక్కకు పెట్టడం అన్నది రైట్. రెండవది బంగారు తెలంగాణ అన్నారు, ఈరోజు అన్నది మా బావిల్లు బంగారం అన్నది కదా. సో హరీష్ రావు గారి ఇల్లు బంగారం అయితే తెలంగాణ బంగారం అయినట్ట